బాలచందర్ ఆ పేరు వినగానే మన ముందు ఎన్నో జీవితాలు కదలాడతాయి. అవును, ఆయన తీసిన సినిమాలు జీవితం నుంచి తీసుకున్న నిజమైన గాథలే. అనుక్షణం మన కళ్ల ముందు కదులుతున్న జీవితాలని ఆయన సినిమాలుగా తీశారు. జీవితంలోని వాస్తవాలను ఆయన ఆవిష్కరించినట్టుగా సినిమాల్లో మరే దర్శకుడు ఆవిష్కరించలేదు. కె బాలచందర్ స్త్రీ అంతరంగాన్ని లోతుగా చదివిన దర్శకుడియన. వివాహ బంధంలో ఉన్న పురుషాధిపత్యాన్ని తన కట్టినట్లు చూపిన యథార్థవాది బాలచందర్. విప్లవాత్మక ఆలోచన ధోరణి, మనసు అంతరంగాలను దర్శించగల సునిశిత దృష్టి కె బాలచందర్ ని వెండితెరపై మరుపరాని చిత్రాల దర్శకుడిని చేశాయి. నమస్కారం సార్. ఎవరు మీరు? గడ్డ విరుగున్నంత మాత్రాన ఆ ప్యూర్ లోపల వదలంటాడు సార్. అసలు నేను ఎవరైనా తెలిస్తే మీరెవరో చెప్పండి. గడ్డం పెట్టుకోవడం తప్ప సార్? ఈనాడు మనకు పెరగలిగింది, పెంచుకోగలిగింది అది ఒక్కడే కదా సార్. అంతకన్నా మనం ఏం పెరిగాం సార్. ఇంతవరకు క్యాన్సర్ కు మందు కనిపెట్టలేకపోయాం. క్యాన్సర్ ఎవరికి? మీకా? నాకు కాదు సార్, మా అమ్మకు. అంటే సరిత మదర్. మా ఇద్దరికి ఒకే మదర్ సార్. సరిత బ్రదరా మీరు? బాలచందర్ తెలుగులో తీసిన సినిమాల్లో సుఖదుఖాలు, బొమ్మ బొరుస, ఇది కథ కాదు, అంతులేని కథ, రుద్రవీణ, 47 రోజులు, ఆకలి రాజ్యం, మరో చరిత్ర, సింధు భైరవి, ఆడవాళ్లు మీకు జోహార్లు, మన్మథలీల, అక్టోబర్ 2, భార్యలు జాగ్రత్త, కోటి విద్యలు కూటి కొరకే, తొలికోడి కోసింది ముఖ్యమైనవి. మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచుకొందరా. డిగ్రీలు పుచ్చుకుని చిప్పచే పుచ్చుకుని ఢిల్లీకి చేరినాము, జై అంటున్నాము. దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్. సాపాటు ఎటు లేదు కాదైన వాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి మీరినదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సాగు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్. సత్యజిత్ రే, శ్యామ్ బెనగల్ వంటి దర్శకులు పూర్తిగా ఆర్ట్ సినిమాలు తీస్తూ ఉన్న సమయంలో అటు కమర్షియల్ పంథాకి, ఇటు సమాంతర చిత్రాల పంథాకి మధ్యన తనదైన సరికొత్త మార్గాన సినిమాలు తీశారు బాలచందర్. మహిళా ప్రధాన చిత్రాలు తీసినా, ప్రేమ కథా చిత్రాలు తీసినా, సందేశాత్మక చిత్రాలు తీసినా కె బాలచందర్ భారతీయ సినిమాపై ఓ ప్రత్యేకమైన ముద్రను వేశారు. నా కోసం పరితపించిపోతున్నట్టు పరాయి నాటకం ఎందుకు? నా సీత గీత దాటొచ్చునా? చివరి నిమిషంలో నీకు భరణికి పెళ్లి ఎలా తప్పించానో చూసావా? ఓ, నేను సుఖపడకూడదు అంతేనా? సచా, నువ్వేమైనా పడు, కానీ నేను అనుభవించింది మరొకరు ముట్టకూడదు. కాకేయులు నాకు సహించదు, తెలుసుగా? ఇప్పటికైనా మీ జీవితాశయాలన్నీ తీరిపోయాయా? ఒకే ఒకటి మిగిలిపోయిన సుహాసిని. ఆడదాని నెత్తి మీద నీళ్లకుండా ఉంటుందంటారే, మరి ఇంత చేసినా నువ్వు వేరవే? నీ కళ్ళల్లో నీళ్లు రావా లేవా? మనం కొన్ని సినిమాలు చూస్తాం, బాగున్నాయి అనుకుంటాం, తర్వాత వాటి గురించి మర్చిపోతాం. మరికొన్ని సినిమాలు అలా కాదు. సినిమా చూస్తున్నంత సేపు గొప్ప అనుభూతికి లోనవుతాం. చూసిన తర్వాత కూడా ఆ పాత్రలు, ఆ కథ, ఆ సన్నివేశాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం మళ్లీ మళ్లీ చూడాలనుకుంటాం. కొన్ని రోజులు కాదు, నెలలు కాదు, ఎన్నేళ్లైనా అవి మనసులో అలా స్థిరంగా ఉండిపోతాయి. సరిగ్గా ఇలాంటి సినిమాల్ని బాలచందర్. నీదో నాదో పై చెయ్యి, బొమ్మైతేనే నీ గెలుపు, బొరుసైతేను నా గెలుపు. బొమ్మ బొరుస పందెం వెయ్యి, నీదో నాదో పై చెయ్యి, బొమ్మైతేనే నీ గెలుపు, బొరుసైతేను నా గెలుపు. బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన ఆణిముత్యాల్లో ఇది కథ కాదు ఒకటి. ప్రేమ, పెళ్లి రెండూ విఫలమయ్యాక ఓ స్త్రీకి మళ్లీ పాత ప్రియుడు ఎదురవుతాడు. మళ్లీ మనసులో ఆశ చిగురుస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సరిగ్గా ఇప్పుడే చెడ్డవాడైన భర్త మంచివాడిగా మళ్లీ తన జీవితంలోకి వస్తానని అంటాడు. మాజీ భర్త, మాజీ ప్రియుడు, ఈ రెండింటి మధ్య నలుగుతున్న ఓ స్త్రీ హృదయాన్ని చూపిస్తూ సాగుతుంది సినిమా. షీ ఈజ్ బెటర్ నౌ. ఆ క్యాప్షన్స్ కంటిన్యూ చేయండి. రాత్రంతా మేలుకుని టెంపరేచర్ నోట్ చేయండి. భర్త ఎవరు?
ఈయనే సార్. కంగారేం లేదు. షీ విల్ బి ఆల్ రైట్ ఇన్ ద మార్నింగ్. అవసరమైతే ఫోన్ చేయండి. అలాగే. ఓకే, నమస్తే సార్. మరి నేను వెళ్ళొస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కమింగ్. సుహాసిని వెళ్ళొస్తానని చెప్తున్నారు. ఇది కథ కాదులోని ప్రతి సన్నివేశంలో స్త్రీల మానసిక సామాజిక పరిస్థితిని వివరించడానికి పెద్దపీట వేశాడు బాలచందర్. జయసుధ, శరత్ బాబు, కమల్ హాసన్, చిరంజీవులు నటించిన ఈ సినిమాలో అడుగడుగునా పరితపించే స్త్రీ హృదయాన్ని, తరతరాలుగా పురుషుడు స్త్రీని బానిసగా చేస్తున్న విధానం సమాజానికి చూపించారు కె బాలచందర్. కోతి కొబ్బరికాయ ఇస్తే నెత్తి చేసుకొట్టుకుంటుంది. నీ మనసు కూడా అంతే. దేవుడిచ్చిన పూలమాల తీసి మెళ్ళో వేసుకోకుండా చింద్రాంధ్ర చేసి పెట్టేవి నిన్నేమనాలి? నాకు బుద్ధి లేక నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కొన్ని జన్మలు కష్టపడాలని రాసి ఉన్నప్పుడు ఎవరు మరుస్తారు? కష్టపడు, నీ తల్లాట. సరే, నేను ఇంటికి వెళ్తున్నా. పాలు ఖర్చు పెట్టాను, బిడ్డ నిద్రపోతున్నాడు. భోజనం పెట్టి వెళ్ళేదా? అయింది, నేను వెళ్తున్నా. కరలి రాగతనే వసంతం తన దరికి రాని వనాల కోసం, కరలి రాగతనే వసంతం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.